నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలోని గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలని గణనీయంగా తగ్గిస్తుందని సీఎం వెల్లడి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని వ్యాఖ్య. శాసన మండలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేయాలని సవాల్ విసిరిన బొత్స. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ విమర్శ. తిరుపతిలోని రాక్మ్యాన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కి సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. శాసన మండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకులు మేమేదో ఎసెట్స్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు. అధ్యక్ష రామాయపట్నం పోర్టు అధ్యక్ష 2019-24 అధ్యక్ష రామాయపట్నం పోర్టు వీళ్ళు అసెట్స్ పెంచడానికి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టులు కడితే ఐఎమ్ వెల్కమ్ అధ్యక్ష. ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించవచ్చు. ఈరోజు రామాయపట్నం పోర్టుకి 1865.79 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 160 కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ఇది ధర్మం అధ్యక్ష. ఈరోజు మచిలీపట్నం పోర్ట్ అధ్యక్ష 744 కోట్ల అధ్యక్ష, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. మూలపేట పోర్ట్ అధ్యక్ష 1158 కోట్లకి 240 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, సంతనూతలపాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట, రేగం, మత్స్యలింగం, అరకు, బి విరూపాక్షి, ఆలూరు పంపిన ప్రశ్నకి మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014, 18, 19లో 3 డిఎస్సీలు నిర్వహించిందని చెప్పారు. తద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఇందుకు సంబంధించిన పూర్తి గణాంకాలను మంత్రి లోకేష్ వివరించారు. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో. ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష.
విజయవాడ వంటంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని ఆలయాన్ని యాదవ కులస్తులు అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందని, ఎంతో మహిమ కలిగిన వేణుగోపాలస్వామి వారిని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. దేవాలయం వేణుగోపాలస్వామి టెంపుల్ ఈరోజు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కావచ్చు, యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని అద్భుతంగా ఈరోజు ఈ విధంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ నుంచి యాదవ కులస్తులకి అప్పచెప్పడం కానివ్వండి, ఈ దేవాలయ అభివృద్ధికి కూడా ₹1 కోటి నిధులు కేటాయించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా సహకారం అందించినందుకు ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఎప్పటి నుంచో కోరిక ఈ దేవాలయాన్ని యాదవ కులస్తులందరూ కూడా మాకు దేవాలయాన్ని అప్పచెప్పమని చెప్పని, ఈ దేవాలయాన్ని డెవలప్ చేయమని చెప్పని అనేక సార్లు వారు అడిగిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క దేవాలయానికి ₹1 కోటి నిధులు ఇవ్వడంతో పాటు దేవాలయాన్ని పరిపాలించుకునే హక్కు కూడా ఇక్కడున్న యాదవ సంఘం వాళ్ళకి అప్పచెప్పడం చాలా అభినందనీయం. చాలామంది భక్తులు ఈరోజు అదేవిధంగా రూపురేఖలు ఇంతకుముందు గతంలో అయితే కనుక మొత్తం కూడా గుడి అంతా కూడా మూసుకుపోయి ఉండేది. కిళ్ళి కొట్లు, బడ్డీ కొట్లు, టిఫిన్ కొట్లు అన్నీ కూడా అడ్డంగా ఉండేవి. ఈరోజు చక్కటి ఉత్తరముఖం, ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే ప్రతి వాళ్ళు కూడా దేవుళ్ళందరినీ కూడా ఉత్తరముఖంలో పెట్టి దర్శనం చేస్తారు. కానీ ఇది 360 రోజులు కూడా ఈ దేవాలయం ఉత్తరముఖం ద్వారా ఉండడం అనేది చాలా మన వంటల్లో చాలా అదృష్టకరం. ఈ దేవాలయాన్ని చుట్టుపక్కల ప్రాంత భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకి పాత్ర కాగలరని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర బడ్జెట్ మహిళల్ని పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకి ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్నగాక మొన్న బడ్జెట్ లో 2025-26 బడ్జెట్ లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరికి కూడా ₹1500 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్ లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల బడ్జెట్ లో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో, రేపు ఏ ఆధారాలు పెడతాడో, మళ్ళీ ఒక రేషన్ కార్డు లేదనో, లేక కారు ఉందనో, ఇది ఉందనో, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు పోయిన సంవత్సరం అలా, మళ్ళీ ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి. మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం పథకం, గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరికి కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఇంతవరకు కూడా ఎవరికి ఎక్కడో వారాకొరా తప్పితే పూర్తిగా మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా ఇంతవరకు కూడా దీపం పథకం అనేది రాని పరిస్థితి. అలాగే దానికి కూడా దాదాపు 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 90 లక్షలకే కుదించారు. దాన్ని కూడా కుదించి మరి దానికి కూడా ఎంతవరకు మీరు మహిళలకి న్యాయం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే డ్వాక్రా రుణాలు 10 లక్షలు రుణాలు తీసుకుంటే రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని కూడా ఇంతవరకు బడ్జెట్ లో అది కూడా మనకి చూపించలా. అంటే అది కూడా మహిళలకి అన్యాయం చేసిన విధంగానే వారు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా
మహిళలకి మేము ఎలాంటి నిధులైనా సరే ఇచ్చి వారిని పూర్తిగా మంచిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొత్తగా ఏదో పథకం తీసుకొస్తున్నారు, మిషన్లు ఇస్తామని. కానీ నువ్వు చెప్తున్నావు తప్పితే అది అమలయ్యే పరిస్థితి రావట్లేదు. మీరు చెప్పేది ఏదైనా ఎన్నికల్లో మేము మీకు ఏమైనా డ్వాక్రా రుణమాఫీ చేయమని అడగలా, ఇవి కావాలి అవి కావాలని మేము అడగలా. కానీ నువ్వు వచ్చి మా ఇళ్లకు వచ్చి మీరు మీ ప్రభుత్వం తరఫున మీ ఎవరైనా కానీ ఇవి ఇస్తామని చెప్పి చెప్పారు కనుక వాటిని అంటేనే అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్నని పదే పదే ప్రకటించుకునే చంద్రబాబు హోంగార్డుల్లో బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని డిఎస్సీ వంటి హామీలిచ్చి 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవడం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో 2014 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల కాలంగా హోంగార్డులు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది, మాకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, మా పిల్లల చదువులో, వైద్యంలో మాకు నష్టం జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళ ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నట్టు వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళమని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హోంగార్డులను ఇరు రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళు చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తా ఉంది. ఇప్పుడు ఒకవైపున ఈ డిమాండ్ వస్తూ ఉంటే తగదునమ్మా అని చెప్పేసి 18 మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి ఈ ప్రభుత్వం నిన్నలా మొన్న ఒక జీవో జారీ చేసింది. పని చేస్తున్నట్టు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తా అంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక విజనరీగా ఉన్నటువంటి మీరుగా విజనరీ ప్రకటించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి మీ విజన్ ఏమైపోయింది? 2014లో మీరే కదా ముఖ్యమంత్రి గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ప్రభుత్వాన్ని ఏలడానికి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టుకోవడానికి హైదరాబాద్లో నుంచి సరాసరిగా వచ్చి తాడేపల్లిలో మీరు ప్యాలెస్ నిర్మాణం చేసుకోవచ్చు, మీరు ఇల్లు నిర్మాణం చేసుకొని మేము స్థానికులం అని చెప్పి మీరు ప్రకటించుకొని ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా ఉన్నారు. అదే సందర్భంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి మన వారిని గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను. మేము 10 మెమొరాండాలు ఇచ్చాం, రోజు 9 గంటలకు ఒకటి వస్తుంది. మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక విజ్ఞప్తి చేశారు, ఈ సమస్య పరిష్కారం అయింది, అయితే 1 నొక్కు, కాకపోతే 2 నొక్కు, కాకపోతే మళ్ళీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి స్థానిక ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలితో కలిసి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు చేర్చి పోలింగ్ అయిన ఓట్లు సరిచూసి వాటిని బండలుగా చేపడుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్లో కూర్చొని ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఫార్మాట్స్ ఇంకా రాలేదండి. ఫస్ట్ రౌండ్ నుంచి రాలేదు, సెకండ్ రౌండ్ నుంచి రాలేదు.
కెమెరా అంత ప్రేమ ఉండాలి, సిద్ధార్థ కెమెరా లాగానే మనకు బాక్స్లో వస్తుంటాయి. ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతే ప్లీజ్ యూ కెన్ సెండ్. కొత్త బాక్సెస్ వస్తున్నాయి, దయచేసి టేబుల్ దగ్గర పెట్టేసి న్యూ ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. కేవలం 4th రో వచ్చింది. 1, 2, 3 రోస్ ఫార్మాట్ కావాలి. అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కోట మాల్యాద్రి, బందెల రవికుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని మొన్న చెప్పడం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని, ఈ ఏదైతే ఆప్కోసు ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోసు వల్ల 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్ ఏసీ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరికి కూడా జీతాలు ఇవ్వాలని, పిఎఫ్ ఏసీ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థ అది, కానీ దాని నిర్వహణ ఎండీకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తి బదులు ఐఏఎస్ అధికారిని ఉంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకి మరి 10 నెలల 1వ తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని, వాళ్ళకి రావాల్సిన బదిలీలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి 100 వరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కి సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు సరణ్ లీవ్ సంబంధించి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరణ్ లీవ్లు మరి 3 సరణ్ లీవ్లు ఇప్పుడు అప్లై చేసుకొని ఉన్నారు, అవన్నీ కూడా ఇవ్వని పడుతుంది. అట్లాగే డిఎల్ సంబంధించి 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ఆ 4 డిఎల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు జనాభా పెరిగిన ఏదైతే జనాభా పెరుగుదల ఉందో దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని, మరి పెంచి తద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి తప్ప స్వచ్ఛ భారతను మరి ఇంకొక పేరులతోటి పిలుపునిస్తే సరిపోదు. జనాభాను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి, కార్మికులకి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు మధ్యాహ్నంగా పనిచేసుకునేదానికి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. పనిముట్లకు సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పనిముట్లు లేని పరిస్థితి, సిపిలు కూడా వర్కర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కొంతవరకు ఉంది. అవన్నీ కూడా సరిచేసి మరి కన్జర్వేషన్ ఆర్టికల్స్ అన్నీ కూడా వాళ్ళ కార్మికులకు అందజేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి మరి చర్యలు తీసుకోవాలని, మరి లేని పక్షంలో మరి 11వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. ఈ మధ్యలోనే మరి అసెంబ్లీ ఒక పక్క జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద మరి ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మరి విజయవాడలో మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11 నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నేతృత్వంలో ఈ నెల 8వ తేదీన గుంటూరు జిల్లాలో కోర్టు సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షిదారులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. చెక్ బౌన్స్, ఆస్తి వివాదాలు, వాహనాల కేసులకి సంబంధించి కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ జియావుద్దీన్, సెక్రటరీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు. గత కొన్ని సంవత్సరాలుగా
గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోక్ అదాలత్ను ఈ నెల 8వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాము. ఈ లోక్ అదాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు, ఎగ్జిక్యూషన్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు. ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు. ఈ అవార్డుకు అప్పీల్ ఉండదు, అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇద్దరు విజేతలే. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే, సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్టు ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లాలంటే ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మీడియా యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం. అందువలన ఈ విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్ళి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చూసి ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. ఆర్యూబీ బయట రహదారి మరీ చిన్నదిగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రోడ్డుకి ఇరువైపులా ఇల్లు తొలగించి రహదారిని విస్తరిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే నజీర్ భావిస్తున్నారు. కాస్త ఆలస్యమైన ప్రణాళిక ప్రకారం పనులు చేయకపోతే కంకరగుంట ఆర్యూబీ మాదిరిగా 3 వంతెనలు మారుతుందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. గుంటూరు నగరంలో అతి పురాతనమైనటువంటి రైల్వే 3 వంతెనల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాదాపు పనులు పూర్తి చేయడం జరిగింది. కొన్ని రోడ్ ఎక్స్టెన్షన్ ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక ప్రజలు, నాయకుల ఆలోచన పరంగా ఇక్కడ 50 అడుగులు ఉన్నటువంటి వెంట్తో సమానంగా మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి అప్రోచ్ రోడ్ కూడా దాదాపు 50 అడుగులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద నగరపాలక సంస్థ అధికారులతో అలాగే రైల్వే అధికారులతో సంప్రదించి ప్రజల కోరిక మేరకు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ప్రవహించేటువంటి ప్రదేశం కాబట్టి వెంట్కి సరిపడా అటువంటి అప్రోచ్ రోడ్ కూడా అవసరం కాబట్టి దీని మీద రైల్వే అధికారులు పూర్తిగా అలాగే నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ రోడ్డు కొద్దిగా వెడల్పు తగ్గింది. దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేసి 50 అడుగులు రోడ్డు అప్రోచ్ రోడ్తో పాటు డ్రైన్ టు డ్రైన్ 60 అడుగులు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులను కోరడం జరుగుతూ ఉంది. వెంటనే ఈ పనులు చేపట్టిన తర్వాతే ఈ 3 వంతెన బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. దీనికోసం ఉన్నటువంటి నిర్మాణాలు ఏమున్నాయో వాళ్ళందరూ కూడా పిలిపించి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా మాట్లాడి వెంటనే దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాతే ఈ 3 వంతెన బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే కొద్దిగా ప్లానింగ్లో ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి ఈవెంట్ 50 అడుగులు ఉంది. దీనికి సరిపడేటువంటి అప్రోచ్ రోడ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అప్రోచ్ రోడ్ 40 అడుగులు మాత్రమే ఉంది కాబట్టి వెంట్కి తగినట్టు 50 అడుగులు అప్రోచ్ రోడ్డు, డ్రైన్ టు డ్రైన్ 60 అడుగుల రోడ్ని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేపట్టిన తర్వాతే ఈ 3 వంతెనల బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
తిరుపతిలోని గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలని గణనీయంగా తగ్గిస్తుందని సీఎం వెల్లడి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని వ్యాఖ్య. శాసన మండలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేయాలని సవాల్ విసిరిన బొత్స. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.